హాయ్ లేయా, హౌ హలో యూ? సార్. గుడ్ లే సార్. గారు అనాలి, సారీ, హీరోయిన్ సార్ హీరోయిన్ గౌరవించాలి. అలా కాదు లేకి సార్, అంటే నేను రేపు మళ్ళీ డాటర్ లాగా. మళ్ళీ ఏదో అంటారు, ఆడవాళ్ళని గౌరవించలేదు అంటే ఎందుకు వచ్చింది నాకు. లే గారు లేదు బాగున్నారా? సార్, మీ డాటర్ లాగా మీరు అట్లా గారు ఓకే, అనకండి. మనం కలిసి 25 సంవత్సరాలు అయినట్టుందో పనిచేయటం చాలా మొదలెట్టి. అయిపోయింది సార్. 2001 రామాచిలకమ్మ. కరెక్ట్. ఎందుకు వదలట్లేదు నువ్వు నన్ను? నేను వదలట్లేదా, నువ్వు వదలట్లేదా? నేను వదిలేట్లేదు సార్. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ టీవీ షో మీ దగ్గరే అదే, చేశాను. అక్కడి నుంచి అసలు ఇటు వదలకుండా చేస్తున్నావు. నువ్వు నన్ను వదలట్లేదు, నేను నిన్ను వదలట్లేదు. ఎవరు నేనే ఎవరిని నేనే వదలట్లేదు. మిమ్మల్ని వదలట్లేదు అన్న feeling. వదలట్లేదు. ఇట్లా వదలకుండా వెళ్తూ వదలాకొచ్చాం ఇప్పుడు ఫైనల్గా. అవును సార్, వదల. ఈ వదలా దగ్గరికి వచ్చినాక ఈ వదలని వదలట్లేదు ఎందుకు నువ్వు మళ్ళీ? ఎందుకంటే సార్ వదలాలనిపించట్లేదు సార్. అంటే వాట్ స్టార్టెడ్ అంటే ఒక ఒక సినిమా షూట్ లాగా స్టార్ట్ అయింది, కాస్త అది థ్రిల్లర్ సినిమా ఎలాగో మేము కూడా ఎవ్రీడే సెట్లో థ్రిల్ ఫీల్ అయ్యేవాళ్ళం. భోపాల్లో షూటింగ్ అనగానే ఎక్కడో తెలియదు, అమ్మో ఎక్కడో అని అని ఒక ఫీలింగ్ ఉంటుంది సార్. అక్కడ అలా అనిపించలేదు. అందరూ మనమే ఉన్నాము. ఈవెన్ పబ్లిక్ కూడా చాలా మంచి వాళ్ళు. చాలా చాలా బాగుంది సార్. అసలు ఆ షూటింగ్ అయిపోతే ఒకలాగా బాధేసింది. సో వదలాలనిపించలేదు సార్. మొత్తానికి వదలకుండా వదలాలనిపించకుండా పనిచేసాం ముందు. పని చేసాం సార్, అందరం అలాగే చేసాం. అంటే ఈ సినిమాలో నీకు ఏంటి హైలైట్, నీ క్యారెక్టర్కి ఏంటి హైలైట్ అనిపించింది? సార్ రెగ్యులర్గా ఉన్న వైఫ్ అందరూ చూసుంటారు. అంటే సాఫ్ట్ వైఫ్, ఒక లవింగ్ వైఫ్ చూసుంటారు నన్ను. అలాగే స్టార్ట్ అయినా కూడా ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అదే సాఫ్ట్ వైఫ్ కూడా ఎప్పుడు అంటే ఎవ్రీ సిచ్యువేషన్లోనే సాఫ్ట్లో ఉంటుందని తీసుకోలేం కదా సార్. సో అలా కాకుండా ఇందులో ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాట్ డస్ షీ డూ, అది జనరల్లీ ఎంత సాఫ్ట్ అవనండి, ఎంత వైల్డ్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నో వైఫ్ విల్ టేక్ ఇట్ సార్. సో అదే రియాక్షన్ ఇక్కడిక్కడ వచ్చింది. ఆ రియాక్షన్ నేను ఎక్స్పీరియన్స్ చేయకపోయినా ఒకవేళ అలా అవుతే ఎలా ఉంటుందనేది ఫీల్ అవ్వగలను. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఇప్పుడు అలా చేయడం వల్ల. సో ఆ అడ్వాంటేజ్ వల్ల అది యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్గా టర్న్ అయింది అనుకుంటున్నాను సార్.